హై ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం కొమ్మిచెరువు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఉన్నాము. శ్రావణమాస సందర్శన వేళలో వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఈ రోజు వచ్చిన టైమింగ్లో ఎవరు కూడా లేరు. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, గుడి మొత్తం కూడా ఖాళీ ఉంది. అటు సైడ్ వచ్చేసి శివాలయం ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి వారి సన్నిధి, అటు సైడ్ వచ్చేసి రామాయణం ఉంటుంది. ఈ క్షేత్రంలో ఏమిటంటే మనము ఒకేసారి 3 మూర్తులను ఒకేసారి దర్శించుకుంటాం అనమాట. హనుమంతుల వారిని, కోదండ రామస్వామిని, అలాగే శివయ్యని ఒకేసారి దర్శించుకునే క్షేత్రం మనకు కొమ్మిచెరువు క్షేత్రం అనమాట. ఆంజనేయ స్వామి వారి ముఖద్వారము నేషనల్ హైవే ఇది. ఇటు సైడ్ వచ్చేసి కర్నూలు వైపు వెళ్తుంది, ఇటు సైడ్ వచ్చేసి మనకు నంద్యాల సైడ్ వెళ్తుంది. అంటే ఇటు సైడ్ నంద్యాల, ఇటు సైడ్ వచ్చేసి కర్నూలు సైడ్ వెళ్తుంది. చెరువు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా 3 గుళ్ళకు సంబంధించి 3 ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 కూడా ముఖద్వారాలకి ముందుగా, అంటే ఇక్కడ కనిపించే స్వామివారికి సన్నిధి, ఇక్కడ కనిపించే స్వామివారికి గుడికి ఎదురుగా మనకు 3 ధ్వజస్తంభాలు, చిన్న ధ్వజస్తంభాలు ఉంటాయి. చూస్తున్నారు కొమ్మిచెరువు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు ఇక్కడ ఉండేది. ఒక్కరు కూడా లేరు కదా, మన అదృష్టం ఈరోజు. స్వామివారు అక్కడ కనిపిస్తున్నారు. ప్రధాన అర్చకులు వచ్చేసి ఉప్పులూరి మల్లినాథసూరి, మనకు మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది. సహాయ కార్యార్చకులు దత్తాత్రేయ శాస్త్రి, శివరామయ్య, మల్లికార్జున రామస్వామి. ఏమో మనకు పేరు కొంచెం తొలగిపోయింది. స్వామివారిని చూస్తారా, ఇలా ఉంటాడు, ఎందుకంటే చూపించకూడదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు కొమ్మిచెరువు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి. కొమ్మిచెరువులో ఉండే స్వామివారిని అంటే లాక్ వేసేసారు, లోపలికి వెళ్ళకూడదు. ఈ గీత దాటి, అంటే ఈ తాడును దాటి మనం వెళ్ళకూడదు స్వామివారికి ఎదురుగా. కానీ మీకోసం చూపిస్తున్నా, అప్పు అనుకోకండి, ఎవరు లేనందున చూపించాల్సి వస్తుంది. ఈ శ్రావణ మాసంలో చాలామంది భక్తాదులు వస్తారు కదా ఇక్కడికి. స్వామివారు చాలా బాగుంటారు. మనకు లాక్ వేసేసారు. అలాగే ఇటు సైడ్ వెళ్ళిపోతాం, శివాలయం ఉంటుంది ఇక్కడ. శివాలయం వచ్చేసి ఇలా ఉంటుంది. శివయ్య కూడా కనిపించక కనిపిస్తున్నాడు కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పథకం, సుబ్రహ్మణ్య స్వామికి గుర్తు. అలాగే అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు. కొమ్మిచెరువు ఆంజనేయ స్వామి వారిని సందర్శించే వేళలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. టెంపుల్ ప్రాంగణంలో బయట ప్రదేశం వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ వచ్చేసి పుట్ట ఉంటుంది, ఎక్కడంటే అక్కడ చూస్తున్న చూడండి, అక్కడ పుట్ట ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. కొమ్మిచెరువు ఈ పేరు వెనుకున్న చరిత్ర ఏమిటంటే, పూర్వం ఇక్కడ ఒక చెరువు ఉండేదన్నమాట. అంటే చెట్టు కొమ్మ ఆకారంలో ఉండేదని చెప్తారు. ఆ కొమ్ము చెరువు ఆకారంలో ఉండే చెరువు గట్టుకు ఆనుకొని స్వామివారు స్వయంభుగా ప్రత్యక్షం కావడంతో ఈ ఆలయానికి కొమ్మిచెరువు ఆంజనేయ స్వామి అనే పేరు స్థిరపడింది. ఈ ప్రాంతాన్ని పంచహన్మ క్షేత్రాల్లో ఒకటిగా కూడా అభివర్ణిస్తారనమాట. ఆలయ ప్రత్యేకత విశేషాలు వచ్చేసి మనకు పాలదాటి సీతారామస్వామి వారి విగ్రహాలు ఉంటాయి మనకి ఈ క్షేత్రంలో. మనం ఇందాక చూసాం కదా స్టార్టింగ్ లో. అలాగా సాధారణంగా చాలా చోట్ల సీతారాముల స్వామి విగ్రహాలు నలుపు రంగు రాతితో చెక్కబడి ఉంటాయి. కానీ ఈ ఆలయంలో స్వామి వారికి వచ్చేసి మనకు పాలరాతితో ఉంటాయి. శ్రీ సీతారామచంద్ర విగ్రహాలతో పాటు మనకు స్వామి వారికి పక్కలే శివాలయం ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి వారికి ఎడమ పక్కన ఒక శివలింగం కొలువై ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు మనకు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 3 మూర్తులను కూడా దర్శించుకోవచ్చు అనమాట. పుణ్యం రోజు అద్భుతంగా జరుగుతుంది మనకు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని ఆ నామాన్ని స్మరించండి వీలైతే నిత్యం కూడా. ప్రదక్షిణలు వచ్చేసి ఇటు సైడ్ నుంచి మనం హనుమంతుల వారిని, అలాగే శ్రీ రామచంద్ర వారిని, మనం ఈ టెంపుల్లో వచ్చేసి హనుమంతుల వారిని, శ్రీరామచంద్ర వారిని, అక్కడ కనిపించేది శివాలయం, మహాదేవుణ్ణి, అంటే 3 మూర్తులను కూడా ఒకేసారి దర్శించుకొని మనం 3 మూర్తులను కూడా ఒకేసారి దర్శించుకొని ఒకేసారి ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. అంటే ఎలాగంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ హుండీ దగ్గర మొదలు పెడితే ప్రదక్షిణ, తిరిగి ఇటు రామాలయం దగ్గరకు వచ్చి మళ్ళీ అటువైపు వెళ్ళి శివాలయం దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చు. అంటే ఇలాగా ఒకేసారి ఆంజనేయ స్వామికి, అలాగే కోదండ రామస్వామికి, అలాగే శివయ్యకు ప్రదక్షిణ చేసే పుణ్యక్షేత్రం. ఒకే గుడిలో 3 మూర్తులు మనకు దర్శనమిస్తారు ఈ టెంపుల్లో. ఇక్కడ చూసిన చూడండి, పుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. నాగేంద్రుడు, వెళ్ళిపోదాం పుట్ట దగ్గరికి.
భక్తాదులు ఎవరు రాలేదు, లేదంటే చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. అంతవాసుకి తక్షక కర్కోట శంఖ కులిక పద్మ మహాపద్మ స్వరూపాయ నాగేంద్రాయ నమో నమః. ఇది నాగదోష నివారణకు సహకరిస్తుందన్నమాట ఈ మంత్రం. అంటే ఎవరికైనా సరే నాగదోషం ఉంటే ఈ మంత్రం ఉచ్చరించండి, మీకు తొలగిపోతుంది. దర్శనంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న నాగేంద్రుడు చాలా పెద్దగా ఉన్నాడు. నమస్తే ధరణీధర నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే. ప్రార్థన శ్లోకం అంట మనకిది. ఒకసారి పారాయణం చేయండి లేదా పఠించండి. అంటే కొమ్ముచెరు క్షేత్రంలో చూడొచ్చు మనం ఈ ప్రదేశాన్ని. ఈ చెట్టు ఏం పేరో నాకైతే తెలియదు, చెట్టు పేరు. మొత్తం కూడా అల్లికల మాదిరి అల్లుకొని వెళ్ళిపోయాయి. చాలా బాగుంది. ఇదండి మనకు కొమ్ముచెరు ఆంజనేయ స్వామి వారి గుడి చరిత్ర, అలాగే టెంపుల్ విజిట్ చేశారు కదా మొత్తం కూడా. మీరు ఎంతమంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై శ్రీరామ్, జై హింద్.